సార్ ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. ఏంటే మీరు? నేను దొరకడం ఏంటి? ఎవరు మీరు? మీకోసం వెతుకుతున్నాం సార్. నేను అక్కడున్నాను. ఈ లోకల్లోనే ఉన్నావు, నువ్వేం కంగారు పడుకు. ఎక్కడికండి? అమ్మయ్యా తీసుకొచ్చావమ్మా, మా బాధ్యత అయిపోయింది. మీరు మా కంపెనీలో చేయబోయే ఉద్యోగం చీఫ్ డిజైనర్. నెలకి జీతం 2000 ఇప్పించండి ప్లీజ్. నో ప్లీజ్, 2000 కాదు 10,000. 10,000? మీ పర్సనల్ విషయాలు నాకు అనవసరం, కానీ డ్యూటీలో మాత్రం సిన్సియారిటీ కావాలి. మనం బజార్కి వెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కున్నామా? వీళ్ళు ఇంకా రాలేదు. సర్లే ఉషా, మా ఆయన మాత్రం వచ్చాడా ఏంటి? అసలు రోడ్డుకెక్కిన మగాడికి ఇంట్లో పెళ్ళాం అనేది ఒకటి ఉంటుంది. అది ఆరేసరికి ఆదుర్తుగా ఎదురు చూస్తుంటుంది అని గుర్తుంటుందా? ఆ విషయం వాళ్ళకి గుర్తుంటే వాళ్ళు మగాళ్ళకి ఎందుకు పుడతారు? మగ మహారాజులో ఎందుకు అనిపించుకుంటారు? ఏమన్నా అంటే మగాడు తిరక్క చెడతాడు, ఆడది తిరిగి చెడుతుందని సామెత ఒకటి, బోడి సామెత. అంటే వాళ్ళ ఉద్దేశం మనం ఇలా జీవితాంతం వంకలు తరుక్కుంటూ వీణ్ కలుచుకుంటూ కాలం గడపాలనేమో. అయినా ఒకవేళ రాలేకపోతే ముందుగానే చెప్తే ఏ టెన్షన్ ఉండదు కదా. సర్లే ఉషా, అన్నయ్య గారికి ఉద్యోగమైనా ఉంది, మా ఆయనకి ఇంకా ఉద్యోగం కూడా దొరకలేదు. పరిస్థితి ఇలా ఉంది. అన్నయ్యకి ఏదో ఒక ఉద్యోగం దొరికితే బాగుండు, మీ కష్టాలు తీరుతాయి. అవును ఉషా, నిజం చెప్పాలంటే మీ ఆదరణి మమ్మల్ని బ్రతికిస్తుంది. అలా మాట్లాడక మమత. ఏదో జాబ్ దొరికితే మీ సమస్యలు తీరుతాయి. అందాక మనిషికి మనిషి సాయం అన్నట్లు ఇవాళ ఆలస్యంగా తిరిగి వస్తున్న మగాళ్ళకి ఓ థ్రిల్ చేద్దాం. ఏంటిషా? ఏంటా థ్రిల్? ఇలా రా. అన్నయ్య వస్తున్నాడు. ఓకే. ధైర్యం సరిపోవడం లేదేంటబ్బా. స్వామి ధైర్యం బాగా కూర్చో. మమత. సారీ అమ్మా, అది కాదు అంటే నేను మమత అనుకుని, అంటే మమత చీరలాగుంటేను అది
ఇలాంటి చీర మీ అడుగు తప్ప ఇంకెవరికీ ఉండదా? ఉండొచ్చు అంటే ఉంటుందమ్మా తప్పకుండా. అంటే అది ఆనందంతో కాదు కాదు, ఉత్తేజంతో కాదు కాదు, ఉత్సాహంతో అది అది అలా వస్తానమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఈ చీర గొడవ ఏంటండి? ఇందాక నుంచి కన్ఫ్యూజ్ చేసి వస్తున్నాను. అయినా పర్వాలేదు, నేను మాత్రం చాలా ఆనందంగా ఉన్నాను. ఏంటండి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు అబ్బాయి గారు? ఏమిటి సంగతి? ఉద్యోగం వచ్చేసింది. నిజంగానా? కంగ్రాచులేషన్స్. అయితే మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అవును మమత, పైగా జీతం ఎంత అనుకుంటున్నావు? 10,000 రూపీస్. 10,000? yes, 10,000. ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చీఫ్ డిజైనర్ ని. పైగా ఆవిడ ఎంత గొప్పది అనుకుంటున్నావు? రియల్లీ గ్రేట్ ఉమెన్. పార్కులో నేను బొమ్మ గీస్తుంటే చూసిందట, అంతే లవ్ లో పడిపోయింది. లవ్ లో పడిందా? అదే 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 నా బొమ్మతో నా కోసం నా అందచందాలన్నీ వివరిస్తూ నా బొమ్మ గీంచి నా కోసం మనుషుల్ని పంపించి వెతికించింది. చివరికి వాళ్ళు వచ్చి నన్ను చూసి షాక్ అయ్యి బలవంతాన కిడ్నాప్ చేసి వ్యాన్ లో పడేసి తీసుకెళ్లిపోయారు. నాకు నవ్వేమీ రావటం లేదు. అయినా సరే మోస్ట్ ఫన్నీయెస్ట్ సిచ్యువేషన్. నా బతికి నవ్వులాటగా మారేటట్టుంది. ఇవాళ ఆవిడ మీ బొమ్మతో లవ్లో పడింది, రేపొద్దున మీతో లవ్లో పడుతుంది, ఆ తర్వాత నా బ్రతుకు వీధిన పడుతుంది. ఆడవాళ్ళు అసూయ అక్క చెల్లెళ్ళని ఊరికే అనలేదు. అవును పాపం, నాకే అసూయ. మీరు మాత్రం ధర్మరాజులు. మమత, ఏ మమత, అల్లకాలి వేణి కోపమా, చిలకల ఒక్కసారి నవ్వుమా, నీ నవ్వే చూడకపోతే పోదే ముద్దుల గుమ్మా, నువ్వు మాట్లాడుకుంటే నిద్ర రాది బంగారు బొమ్మ, దాసుడను తప్పుంటే దండించుమా, ఇకనైనా నా పైన దయ చూపుమా, నవ్వాలమ్మా నవ్వాలి ముద్దుల గుమ్మా, నవ్వాలమ్మా నవ్వాలి బంగారు బొమ్మ, లాలా 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 లాలా. మమత 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 మమత, అది కాదు మమత, చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నిజంగా ఒట్టు. ఎండి ప్రియ గారు నేను గీసిన బొమ్మ చూసి నచ్చిందని నాకు ఉద్యోగం ఇచ్చింది. అంతకు మించి ఇంకేమీ లేదు. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోవా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం ఎంత అవసరం నీకు కూడా తెలుసు కదా. అనవసరంగా అపార్థాలు పెంచుకొని వచ్చిన అవకాశాన్ని కాలదనుకుంటే ఎన్ని బాధలు పడాలో నీకు కూడా తెలుసు. ప్లీజ్, అందుకే ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. ఏంటివి? ఇవా మల్లెపూలు. అదే ఇన్నెందుకో? నాకు ఉద్యోగం వచ్చినందుకు. నాకు ఉద్యోగం వచ్చిన రోజునే మన ఇద్దరికి శోభనం అన్నావా లేదా? అన్నాను, కానీ మీ ఒక్కరికే కాదు, ఉద్యోగం నాకు కూడా వచ్చిన రోజు అన్నాను. మర్చిపోయారా? అంటే అప్పటిదాకా మన జీవితాలు తూర్పు పడమర. గుడ్ నైట్. గుడ్ నైటా? మల్లెపూలు? అయ్యో,
రాజు మల్లెపూలు. గుడ్ నైట్. గుడ్ నైట్. కొన్ని విశేషాలకి వేళపాళ్ళుండవు. ఏంటా విశేషం? చెప్పను. ఇంతకీ మ్యాటర్ ఏంటి సార్? అది కేవలం మనిద్దరికి సంబంధించింది. వెయిట్ టిల్ టుమారో. ఓకే. హాయ్ మమత, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఇంటికి వెళ్ళలేదా? బస్ ఇంకా రాలేదు సార్. ఓకే, నేను డ్రాప్ చేస్తాను, పదండి. పర్లేదు సార్, ఇంకా సేపట్లో బస్ వస్తుంది, మేము వెళ్ళిపోతాం. ఇదిగో వర్షం పడేటట్టుంది, ఇంట్లో కూడా కంగారు పడుతుంటారు. పద, నేను డ్రాప్ చేస్తాను. ఆటోలు కూడా వచ్చేటట్లేవు. పద. దట్స్ గుడ్, కమ్ ఆన్. నేను ఇక్కడి నుంచి ఎలాగోలాగా వెళ్ళిపోగలను. దిస్ ఇస్ టూ మచ్ మమత, నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు. అది కాదు సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. నా కోరిక కాదనకు. ఏంటి ఆ చూపేంటి? నువ్వేమైనా పెద్ద అందగతి అనుకున్నావా? నాలాంటి మంచి మనసున్నవాడు నీకు భర్తగా దొరకాలంటే నువ్వు 1000 జన్మలెత్తాలి. 1000 జన్మలెత్తాలి. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అలాంటిది నా కింద పనిచేస్తూ నేనిచ్చే జీతంతో పూట గడుపుకునేవాడితో నన్ను కొట్టిస్తావా? చూస్తాను ఎంతకాలం నా నుండి తప్పించుకొని తిరుగుతారో, అది చూస్తాను. మీరు ఈ సిటీలోనే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వను. మమత, ఎక్కడున్నావు నువ్వు? నీకోసం ఎక్కడని వెతకను. కిరణ్, అమ్మాయి కనిపించిందా? లేదు, కనిపించలేదు. వాడు ఆ అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెడుతున్నాడు అని తలుచుకుంటేనే నాకు ఏడుపు వస్తుంది. బాధపడకు, అమ్మాయికేం కాదు, తప్పకుండా కనిపించి తీరుతుంది. ఆ ఒక్క నమ్మకంతోనే నేను ఇంతకాలం బ్రతుకున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాను, కానీ అసలు వాళ్ళు ఇంట్రెస్టే చూపించట్లేదు. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి చెప్పు. మమత కనిపిస్తే తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తావు కదా? తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ. ఉంటాను.
ఏమ్మా అకౌంట్ చూస్తున్నావా? చూడమ్మా చూడు, జాగ్రత్తగా చూడమ్మా. టోటల్ చదివి జాగ్రత్తగా చూడమ్మా. గురుగారు అకౌంట్ చూస్తున్నారా ఇంకేమైనా చూస్తున్నారా? నేను చూస్తే నీకెందుకయ్యా? నీకేమైనా అభ్యంతరమా? విషయమే అర్థం కాలేదు. సీన్ ఎట్లా అర్థం అవుద్ది? సీన్ చూస్తావా? ఇదిగో ఈ అమ్మాయి మా అమ్మాయి అయ్యా. ఇదిగో ఇక్కడ చేయేస్తాను, ఇక్కడ చేయేస్తాను, ఇక్కడ చేయేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? నాకా ఏం లేదు. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, కమ్. ఈ అమ్మాయి మీ అమ్మాయినా? ఈ అమ్మాయి మా అమ్మాయి. అవునా? మీ అమ్మాయి అయితే నేను ఇక్కడ చేయిస్తా. అయితే ఇక్కడ వేస్తా. అంకుల్ నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. నీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పమ్మా. నీకేమైనా అభ్యంతరమా? అబ్బో ఏంటి కుమార్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ చేస్తే మంచిదేమో. మమతా, మమతా, నేను బయటికి వెళ్ళి మీ అన్నయ్యకి ఫోన్ చేసి వస్తాను. అలాగే ఉషా.